హాయ్ ఎవ్రీవన్. నిఫ్టీలో ఎప్పుడైనా సరే ఒక బిగ్ మూవ్ రావాలి అని అంటే నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే రెండు ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీస్లో ఏదో ఒక స్ట్రాటజీ అనేది నిఫ్టీలో మనకు కనిపిస్తూ ఉంటుంది. మనకి టెక్నికల్ అనాలిసిస్లో చాలా ట్రేడింగ్ ప్యాటర్న్స్ ఉన్నాయి, కానీ స్పెసిఫిక్గా నేను రెండు ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీస్ మాత్రమే డిస్కస్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు నిఫ్టీలో ఆ రెండు స్ట్రాటజీస్ కూడా ఇంకొక 200 పాయింట్స్ నిఫ్టీ మూవ్మెంట్ని మనకు క్లియర్గా చెప్తున్నాయి. సో ఆ 200 పాయింట్స్ పెరగబోతుందా లేకపోతే పడబోతుందా అనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఈ టూ ప్యాటర్న్స్లో ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయే ప్యాటర్న్ వచ్చేసి ఐలాండ్ ప్యాటర్న్. జనరల్గా ఎప్పుడైనా ఒక మార్కెట్ అనేది పడిపోతూ ఉంది అని అనుకుందాం. ఇలా పడుతున్నప్పుడు ఎప్పుడైనా ఒక గ్యాప్ డౌన్ ఫామ్ అయింది. గ్యాప్ డౌన్ ఫామ్ అయిన తర్వాత ఈ లెవెల్లో ఒక మంచి సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ గ్యాప్ అప్తో వెళ్ళింది అని అనుకోండి. ఇక్కడ ఈ జోన్ అనేది మనకి క్లియర్గా లెఫ్ట్ అవుట్ జోన్ కదా, అసలు మనకి మార్కెట్ అనేది ట్రేడ్ అవ్వలేదు. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే స్ట్రాంగ్ అప్సైడ్ మూమెంట్ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందు ఒక డౌన్ ట్రెండ్ ఉంది కదా, ఈ డౌన్ ట్రెండ్ని రివర్స్ చేస్తూ మనకు ఒక స్ట్రాంగ్ అప్సైడ్ మొమెంటం అనేది వస్తుంది. ఇలా ఎప్పుడైతే ఒక గ్యాప్ అనేది వదిలిపెడతామో అలాంటప్పుడు దాన్ని మనం ఐలాండ్ ప్యాటర్న్ అంటాం. సో సిమిలర్గా మనం ఇంకొన్ని చార్ట్స్ చూద్దాం. ఈ చార్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ అంతకుముందు ఒక బెరిష్ ట్రెండ్ ఉంది. ఈ బెరిష్ ట్రెండ్లో మనకి ఇక్కడ ఒక ఫస్ట్ గ్యాప్ డౌన్ ఫామ్ అయింది. తర్వాత ఒక మంచి సపోర్ట్ ఫామ్ అయ్యి మళ్ళీ ఈసారి గ్యాప్ అప్ వచ్చింది. ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ ర్యాలీతో వెళ్ళిపోయింది అనమాట. అండ్ కొన్నిసార్లు ఈ స్ట్రాంగ్ ర్యాలీ ఎలా ఉండొచ్చు అని అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఒక గ్యాప్ డౌన్ ఫామ్ అయింది, తర్వాత ఒక సపోర్ట్ జోన్ ఫామ్ అయింది, తర్వాత గ్యాప్ అప్ ఫామ్ అయింది. అండ్ ఈ గ్యాప్ అప్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే స్టాక్ ప్రైస్ 10 రూపీస్ నుంచి దాదాపుగా 18 రూపీస్ దాకా, అంటే 80% పెరిగింది. సో జనరల్గా మనం టెక్నికల్ అనాలిసిస్ చూసేటప్పుడు ఇలాంటి ఐలాండ్ ప్యాటర్న్స్ కనుక ఫామ్ అయ్యాయి, అది కూడా అప్ సైడ్కి అని అంటే క్లియర్గా పైకి వెళ్తుంది అని అనుకోవచ్చు. అండ్ అలాగే సిమిలర్గా ఇదే ఐలాండ్ ప్యాటర్న్ మనకి డౌన్ సైడ్ కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అంతకుముందు స్టాక్ అనేది అప్ ట్రెండ్లో ఉండేది. ఫస్ట్ గ్యాప్ అప్ ఫామ్ అవుతుంది, తర్వాత గ్యాప్ డౌన్ ఫామ్ అవుతుంది, అండ్ మధ్యలో ఒక సపోర్ట్ ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి ఈ గ్యాప్ డౌన్తో మార్కెట్ కొంచెం కిందకి వెళ్తుందో అలాంటప్పుడు ఆ పర్టికులర్ స్టాక్ కానీ లేకపోతే ఇండెక్స్ కానీ చాలా ఫాస్ట్గా పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దీన్ని మనం ఐలాండ్ రివర్సల్ ప్యాటర్న్ అని అనుకోవచ్చు. నెక్స్ట్ మనం నేర్చుకునే సెకండ్ ప్యాటర్న్ వచ్చేసి ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. దీని గురించి నేను నా లాస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. జనరల్గా ఎప్పుడైతే ఒక స్టాక్ పడిపోతూ ఉంటుందో లేదా ఇండిసెస్ లైక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ పడుతూ ఉంటాయో అవి మంచి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఫామ్ అవ్వడం కోసం ఇలా ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ షేప్, ఫస్ట్ ఒక లెఫ్ట్ షోల్డర్, తర్వాత హెడ్ అండ్ అలాగే రైట్ షోల్డర్ ఫామ్ అవుతూ ఈ రెండు పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఎక్కడైతే మనం నెక్ లైన్ డ్రా చేసుకుంటామో ఈ నెక్ లైన్ బ్రేక్ అయిన తర్వాత మనకి స్ట్రాంగ్ అప్ సైడ్ మొమెంటం వస్తుంది అని అనుకుంటాము. అండ్ యూజువల్గా ఈ హెడ్ హైట్ ఎంతైతే ఉందో అన్ని పాయింట్స్ మనకి మళ్ళీ టార్గెట్ అవుతుంది అని అనుకోవచ్చు. సో నేను చెప్పాను కదా, కేవలం మనం ఈ రెండు ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్సే ఇప్పుడు ఎందుకు నేర్చుకుంటున్నాము అంటే నిఫ్టీలో యాజ్ ఆన్ డేట్ మనకి ఈ రెండు ప్యాటర్న్సే స్ట్రాంగ్గా మార్కెట్ పెరిగే విధంగా కనపడుతున్నాయి. సో ఎలా అంటారా, ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఇక్కడ మార్కెట్ మనకి డౌన్ ట్రెండ్లో ఉంది. ఇలాంటి డౌన్ ట్రెండ్లో ఉంటూ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక గ్యాప్ డౌన్ అనేది ఫామ్ అయింది. సో ఈ గ్యాప్ డౌన్ ఎప్పుడైతే ఫామ్ అయిందో నెక్స్ట్ డేనా ఒక మంచి సపోర్ట్ అనేది ఫామ్ అయిందనమాట. సో ఇలాంటి సపోర్ట్ ఫామ్ అయిన నెక్స్ట్ డేనే ఇమ్మీడియట్గా గ్యాప్ అప్ ఫామ్ అయింది. సో ఇలాంటి గ్యాప్ అప్ రాగానే ఇమ్మీడియట్గా అది ఒక ఐలాండ్ ప్యాటర్న్ అయిపోయింది కదా. ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ అప్ సైడ్ ర్యాలీ మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ స్ట్రాంగ్ అప్ సైడ్ ర్యాలీ అనేది మనకి ఫస్ట్ ఈ డేన కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయిన తర్వాత నుంచి మార్కెట్ అనేది మనకి పెరుగుతూనే ఉంది. బట్ ఇక్కడ ఒక లెవెల్లో కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ రివర్స్ అయింది. సో ఇలాంటి కన్సాలిడేషన్ జరిగినప్పుడు మనకి ఏమైంది అని అంటే ఇలా క్లియర్గా ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ షేప్ అనేది ఫామ్ అయిందనమాట. సో ఈ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ షేప్ 1 అవర్ చార్ట్ నేను చూస్తున్నప్పుడు నిన్నటి రోజున మనకి చాలా క్లియర్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో ఈ కన్ఫర్మేషన్ వచ్చే టైంకి మనకి నిఫ్టీ 19,672 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. సో ఈ 19,672 దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడే నాకున్న ఐడియా ఏంటి అంటే ఈ హెడ్ హైట్ ఎంతైతే ఉందో అన్ని పాయింట్స్ మళ్ళీ పైకి వెళ్తుంది అన్న ఎక్స్పెక్టేషన్ ఉంది. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే యాజ్ ఆన్ డేట్ మనకి మళ్ళీ గ్యాప్ అప్ వచ్చేసి ఇలా పైకి వెళ్ళేటట్టుగా కనపడుతూ ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని టార్గెట్ కనుక అబ్జర్వ్ చేస్తే 19,980 దాకా మనకి టార్గెట్ కనపడుతూ ఉందన్నమాట.
వేరాజ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్కి స్టాప్ లాస్ అంటే మనకి 19,489 దాకా ఉంది. బట్ ఆల్రెడీ ఇప్పటిదాకా ఫామ్ అయిన అప్ ట్రెండ్ కనుక చూస్తే మనకి ఇప్పుడున్న కేసులో ఎయిదర్ మార్కెట్ ఆల్రెడీ హెవీగా పెరిగింది కాబట్టి చిన్న కరెక్షన్ వచ్చి పెరగచ్చు, లేదా మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఒక గ్యాప్ అప్ వచ్చేసి అక్కడ నుంచి కంటిన్యూస్గా ర్యాలీ అవుతూ 19,960 నుంచి 19,980 లెవెల్ దాకా చాలా ఈజీగా వెళ్ళొచ్చు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి టెక్నికల్ ప్యాటర్న్స్ ప్రకారం నిఫ్టీ అనేది చాలా బుల్లిష్ మొమెంటంలో కనపడుతుంది. మేబీ టెంపరీగా ఒక చిన్న కరెక్షన్ ఉండొచ్చు, లేదా కంటిన్యూస్గా మళ్ళీ గ్యాప్ అప్తో పైకి వెళ్ళిపోవచ్చు. బట్ 70 to 80% ప్రాబబిలిటీతో మనకి 19,960 నుంచి 19,980 లెవెల్లో నిఫ్టీ మనకి కొన్ని రోజుల్లో కనిపించవచ్చు. సో దాదాపుగా మనం ప్రెసెంట్ ఉన్న రేంజ్ నుంచి 200 పాయింట్స్ పెరిగే విధంగా నిఫ్టీ అనేది కనపడుతూ ఉంది. అయితే ఇలాంటి ప్యాటర్న్స్ నిఫ్టీకి కొత్తేం కాదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనకి మార్కెట్ ఇలా ఒక బిగ్ అప్సైడ్ మూమెంట్తో వెళ్తూ ఉంది. ఇలా వెళ్తున్నప్పుడు మనకి ఇక్కడ ఒక చిన్న గ్యాప్ అప్ అనేది ఫామ్ అయింది. సో ఫస్ట్ మనకి గ్యాప్ అప్ ఫామ్ అయింది కాబట్టి తర్వాత ఒక రెసిస్టెన్స్ జోన్ కనుక ఫామ్ అయ్యి మళ్ళీ గ్యాప్ డౌన్ వస్తే అలాంటప్పుడు స్ట్రాంగ్ రివర్సల్ ఉంటుంది అని అనుకోవచ్చు. సో దానికి తగినట్టుగానే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ అనేది ఫామ్ అయింది, తర్వాత మళ్ళీ మనకి ఒక గ్యాప్ డౌన్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. సో ఈ గ్యాప్ డౌన్, అంతకు ముందున్న రెసిస్టెన్స్ అండ్ అలాగే అంతకు ముందున్న గ్యాప్ అప్, ఈ మూడింటిని చూస్తే మనకి ఐలాండ్ రివర్సల్ ప్యాటర్న్ కనబడుతుంది కదా. కాబట్టి స్ట్రాంగ్గా మనకి డౌన్ సైడ్ మొమెంటం అనేది మనకి నిఫ్టీలో అంతకుముందు కనిపించింది. సో ఇలాగే సిమిలర్గా మనం 2023 జూన్లో గనక అబ్జర్వ్ చేస్తే మనకి స్టాక్ ఇలా సైడ్ వేస్లో ఉంటూ ఈ రేంజ్లో ఒక గ్యాప్ డౌన్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. తర్వాత క్లియర్గా మనకు ఒక సపోర్ట్ రీజియన్ అనేది ఇక్కడ తీసుకుందనమాట. సో వన్స్ మనకి ఇలా సపోర్ట్ తీసుకుంటూ మళ్ళీ ఒక గ్యాప్ అప్ ప్యాటర్న్తో మార్కెట్ అనేది పెరగడం వల్ల ఇక్కడ నుంచి మనకు ఒక ఐలాండ్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి కంటిన్యూస్ అప్ సైడ్ ర్యాలీ అనేది వచ్చింది. జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఇలాంటి ప్యాటర్నే మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. ఇలాగా ఎప్పుడైతే మనకి గ్యాప్ డౌన్ వచ్చి తర్వాత మళ్ళీ సపోర్ట్ తీసుకొని గ్యాప్ అప్ ఫామ్ అవుతుందో అక్కడ నుంచి కంటిన్యూస్ ర్యాలీ, పెద్ద ర్యాలీ రావచ్చు అన్నది కూడా డిస్కస్ చేసుకున్నాం. అదే మనకి జూన్ 2023లో కూడా జరిగింది. సో ఇలా మనకి సపోర్ట్ జోన్స్ ఫామ్ అవుతూ ఎప్పుడైతే ఐలాండ్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయో ఇమీడియట్గా మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఆర్ సెన్సెక్స్ ఎందులో అయినా సరే మనం స్ట్రాంగ్ కన్ఫర్మేషన్తో బిగ్ అప్ సైడ్ మూమెంట్ వస్తుంది అని చెప్పి ట్రేడ్ చేసుకోవచ్చు. సిమిలర్గా ఇలాంటి ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ వచ్చినప్పుడు కూడా మనకి బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ వచ్చింది అని అంటే అలాంటప్పుడు కూడా అప్ సైడ్ మొమెంటం వస్తుంది అని అనుకోవచ్చు. అయితే జస్ట్ మనకు డబుల్ కన్ఫర్మేషన్ కోసం ఇలాంటి బ్రేక్అవుట్ అనేది కరెక్టేనా కాదా అని తెలుసుకోవడం కోసం ఇండికేటర్స్లో కమోడిటీ ఛానల్ ఇండెక్స్ యూస్ చేస్తాను అని నేను నా లాస్ట్ వీడియోలో కూడా మెన్షన్ చేశాను. బట్ ఎనీహౌ ఇక్కడ మళ్ళీ నేను కనుక చూపిస్తే ఎప్పుడైతే నాకు ఇలా బ్రేక్అవుట్ వచ్చిందో అలాంటప్పుడు కమోడిటీ ఛానల్ ఇండెక్స్ అనేది 100 పైన ఉండాలన్నమాట. సో యాక్చువల్గా నేను ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంది 1 అవర్ చార్ట్. మనం ఏ టైం ఫ్రేమ్ అయినా యూస్ చేయనండి, 5, 10, 15 లేకపోతే 1 అవర్, 1 డే ఆర్ 1 వీక్. మనకి ఇలాంటి టెక్నికల్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మనకి డబుల్ కన్ఫర్మేషన్ కోసం ఈ కమోడిటీ ఛానల్ ఇండెక్స్లో ఆ బ్రేక్అవుట్ వచ్చిన టైంకి 100 పైన ఉన్నాం అంటే ఈ ఎల్లో జోన్ పైన ఉన్నాము అని అంటే అలాంటప్పుడు మనం స్ట్రాంగ్ కన్ఫర్మేషన్గా తీసుకోవచ్చు. అందుకనే ఇది నాకు నిన్నటి రోజున చాలా స్ట్రాంగ్ కన్ఫర్మేషన్గా కనిపించింది. సో ఈ రెండు ప్యాటర్న్స్ చాలా సింపుల్గా మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఇలా చార్ట్స్ని కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎలాంటి న్యూస్ అవసరం లేకుండా మనం బిగ్ మూవ్స్ని చాలా ఈజీగా అండ్ కాన్ఫిడెంట్గా ఐడెంటిఫై చేసుకోగలుగుతాం. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. అండ్ అలాగే టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.